విశాలత అనేటువంటిది మేము పదం మాకు తెలిసేది. విశాలత అనే పదం మాకు పరిచయమే. దాన్ని సృష్టించిన వారు మీరే. సృష్టిని విశాలముగా చేసినారు. ఈ రిలయన్స్ పట్టుకునే షాపులకి విశాలాన్ని పేరు పెట్టారు. ఎంత నచ్చిందో దాని భావాన్ని అర్థాన్ని మాకు దయచేయమని చేస్తున్నామని అడుగుతున్నాం. మొత్తం గమనించండి. మొదట ఆరాధన కూర్చున్న వాళ్ళు సేవకులు వాటిని రోజు ప్రారంభిస్తున్నారు. ఎటు చూడకూడదు. ఎటు కన్ను అక్కడ ఎల్లకూడదు. అది కంట్రోల్ చేసుకుని విశ్వాస జీవితం అంటే నిగ్రహం. అన్య నమ్మక విశ్వాసాల్లో నిగ్రహాన్ని ఎంత ఎక్సైజ్ చేస్తారో మనుషులు. తపస్సు చేసేది మునీశ్వరులు కానివ్వండి, అన్య నమ్మకాలు విశ్వాసాల నుండి తరతరాలుగా మనుషులు వైరాగ్యాన్ని తీసుకుంటున్నారు. యేసు గొప్ప దేవుడు అని నమ్ముకున్నాం అంటాం, కానీ చేరు మాత్రములు కానీ జీవించున్నారని మనం మాత్రం మృతులు. ఏ కలెక్టర్ ప్రోగ్రామ్ అన్న ఇంత ఇలా ఉంటుందా? ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఇలా ఉంటుందా? సీఎం ప్రోగ్రామ్ ఉంటుందా? మీ డిపార్ట్మెంట్ హెడ్ సంబంధం కుటుంబం ఇలా ఉంటుందా? విల్ ఇట్ లైక్ ఇర్రెగ్యులర్? లోకరీత్యా డిపార్ట్మెంట్ అధికారులు ఎలా గడగడతారు? ఎంత భయపడతారు? ఎంత గదగదలు ఆడిపోతారు? జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, టు బ్రింగ్ యూ టు అండర్స్టాండ్ మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇంతలా బైబిల్ దేవుడు మనకు ఇచ్చాడు. ఈ బైబిల్ అంతటి సారాంశము మన జీవిత రీతిగా ఉండాలి. ద హోల్ బైబిల్, the substance of the Bible is nothing but a believer's life. విశ్వాసగా ఉన్న మనము, విశ్వాసం అంటే లైఫ్, బిలీవర్స్ లైఫ్. బిలీవర్ అంటే నమ్మినవాడు. నమ్మినవాడు రక్షించబడతాడు. మీరే అది చిన్న కలెక్టర్ అనుకోండి, సీఎం ప్రోగ్రామ్ అనుకోండి, ఎలా చేస్తాం అనుకో? విల్ ఇట్ లైక్ డిజార్డర్? నో. ఎన్ని రోజులు దానికి చేస్తారు? ఎంతమంది దానికి ఉన్న వాళ్ళని, ఎస్పీలని, వాళ్ళని, వీళ్ళని, ఆర్డీలని, వాళ్ళని, వీళ్ళని ఎంత వేకప్ చేస్తారు? కూర్చొని ఎంత వేకప్ చేస్తారు? ఎంత వెల్ సెటిల్డ్గా అవి జరుగుతాయి. అవన్నీ చూస్తుంటే ఎంత వణుకు, భయము, పరుగులు, ఉరుకులు, భయము, గడగడగడలాడిపోవడం. ఎంత అవేర్నెస్ కనపడుతుంది డిపార్ట్మెంట్లుగా. మీరు చెప్పేది ఏంటంటే మోర్ దాన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ విశ్వాస జీవితం అనగా మోర్ దాన్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎక్కడా లేనంత భయం ఇక్కడ ఉండాలి. మెరిట్. ఏ దేశాన్ని తీసుకున్నా, ఏ గవర్నమెంట్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ రూల్స్ అండ్ రెగ్యులేట్ తీసుకున్నా, ఏ కమాండ్ తీసుకున్నా, ఏ జడ్జి మాట విన్నా, ఏ రాష్ట్రపతి మాట అయినా, గవర్నర్ మాట అయినా,
అది సీఎం పిఎం మాటైనా అధికారుల మాటలైనా ఎంత అఘాతీతం అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క జ్యూరిస్టిక్షన్ అంతా గడగడ 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 లేకపోతూ ఉంటాం. అంటే పరుగులు 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 పరుగులు. ఏవైనా ఏదైనా పదవి తీసుకుంటే ప్రపంచం అంతటిలో అన్ని గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో లేని దానికన్నా ఎక్కువ ఉండాలి. వినయము 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 వినయం. మోడల్గా ఉండే ప్రతి మాట లోకంలో ఎవరెవరు ఇలా ఉపయోగించుకుంటున్నారో భయము, భక్తి, అధికారాన్ని లోబడుట, ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని పోషించుకున్నట, సీఎం వచ్చింది. ఎవరైనా కలెక్టరా? ఎవరు కలెక్టర్? ఎలా లేవు? ఎక్కడ ఫోన్ చేయండి. మనల్ని బర్త్డే కూడా మరి రమ్మని చెప్పారు కానీ నాకు రావడం కుదరదండి సీఎం గారు కదా. ఎనీవే దిస్ కైండ్ ఆఫ్ డిజబిలియన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అలాంటివి జరుగుతాయా అని అడుగుతున్నాను. భక్తి అంటే ఇచ్చే తెలుసు మీకు? దాని పేరు భక్తి అని పెట్టారు, ఇంకేదో పెట్టలే. భక్తి అని దాని అర్థం తెలుసా? ప్రధానికి దేవుని ఆత్మ దాన్ని, భక్తి అని దాని వెనకాల దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ వెనకాల ఉంటే ముందున్న దాని పేరు భక్తి. కొంతమంది డ్రింక్ షాప్ అని పెడతారు, దాని వెనకాలంతా అసలు డ్రింక్ అమ్ముతారు. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. ఇన్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ యాజ్ ఇట్ ఈజ్. అది చూడద్దు. లాస్ట్ బట్ 1 ఎన్సీసీలో ఉన్నారా? మీరు ఢిల్లీలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఎన్సీసీలో? ఎలా ఉంటుంది ప్రికాషన్? Don't move. Look straight. Shut up. ఇన్ని ప్రికాషన్స్ చేస్తారు. రాజధానిలో పెళ్లి జరుగుతుంటే స్వతంత్ర జనం అలా చూస్తే ఎన్ని లక్షల మంది ఉంటారు. సైన్యం ఉంటుంది, మిలిటరీ వాళ్ళు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నేవీ వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు. తర్వాత కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ ప్రాంగణం అంతటిలో 1,00,000 మంది ఉన్నారు. అన్ని మిలిటరీలో అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని 1,00,000 మందిలో ఒక్క మనిషి కదులుతారా? ఒక్క మనిషి కదిలిన వారు కనబడతారా అని అడుగుతున్నాను. అది ధరలో దేశం తెచ్చడంలో తీసుకెళ్ళి అరువును కూర్చోబెట్టండి, వాళ్ళు ఎట్లుంటారు చూద్దాం. దేశంలో పిచ్చోళ్ళందరూ పోయి చేసి ఆ పీరియడ్లో 10,000 మందిని పెట్టండి, అన్ని కూర్చోరేయండి, అన్ని సెటప్ చేయండి, దాన్ని కూర్చోండి అని చెప్పండి.
ఏం చేస్తారు చక్కగా ఉంటుంది సౌండ్ అయినా కుర్చీలు తీస్తారా ఓనర్ కుర్చీతో కొడతారా కుర్చీలు కొడతారా అది ఏం చేస్తారు అందరూ పారిపోవాల్సిందే. ఎంత అడ్డగోలుగా మాట్లాడతారు. ఏదో అమెరికా ప్రెసిడెంట్ అది జైలు చూడటానికి వెళ్ళాడట, ఒక్కొక్కరు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇదంటే కిషోర్ ఉంటారు కదా, అందరూ శిక్షణ తీసుకోవడం ఉంటారు. తొందరపాటు త్వరగా కోపడిన వాళ్ళందరూ ఉంటారు. అంటే త్వరగా కోపం బయట పెట్టించుకున్న కోపాన్ని ఎవరెవరు కంట్రోల్ చేసుకోలేదో వాళ్ళని ప్రతి నేరం చేసిన వాళ్ళు. ఏ నేరం చేసినా సరే టెంప్టెడ్ వన్స్, ఉద్రేకపూరితమైన వాళ్ళు ఆ ఉద్రేకంలో చేయరాని పనులు చేసి వాళ్ళు నేరస్తులు అవుతారు. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్, ఇది ఒక్క క్షణంలో తొందరపాటు వల్ల, ఒక్క క్షణం కోపం ఆపుకోలేక, ఒక్క క్షణం తను కంట్రోల్ చేసుకోలేక, ఒక్క క్షణంలో బరస్ట్ అయినందువల్ల ఎన్ని హత్యలు జరుగుతాయి, ఎన్ని తలకాయలు జరుగుతాయి, ఎన్ని నేరాలు జరుగుతాయి, ఎన్ని రేపులు జరుగుతాయి. ఏ నేరమైనా జరిగితే అది ఆ చేసిన నేరాలు, దేశంలో నేరాలన్నీ పిచ్చివాళ్ళు చేసే నేరాల, మంచివాళ్ళు చేసే నేరాల, సెన్స్ లేని వల్ల సెన్స్ ఉన్న వల్ల చెప్పండి. 100కి సెన్స్ లేనివాడు ఉంటాడు, తప్పు చేసిన వాళ్ళు మరి ఎవరుంటారు? 100% సెన్స్ ఉన్నవాళ్ళే. అసలు జైలుకి వెళ్ళి ప్రోత్సాహం చేస్తుంటే 40 రూపాయల దగ్గర వాడారు అన్నారు. సార్ మీరెవరో, నేను బ్యాంక్ మేనేజర్ అని అన్నారు. మరేంటి జైల్లో ఉన్నారేంటి అన్నా. నా కోపాన్ని ఒక క్షణం అదుపు చేసుకోలేక నా భార్యను కొట్టానండి, చనిపోయిందని, అందుకే జైల్లో ఉన్నానండి అన్నారు. ఒక్క క్షణంలో తన కోపాన్ని జస్ట్ కంట్రోల్ చేసుకున్నట్లయితే అది జరిగి ఉండేది. చూడండి, రక్షించబడేటువంటి విశ్వాసం అంటే మనము, ద వన్ హూ కంట్రోల్స్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభుత్వాలు ఏ దేశానికి వెళ్ళి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అన్ని, ఏ దేశానికి వెళ్ళిన ప్రభుత్వాలు కానీ ప్రధానులు వెళ్ళినప్పుడు, ఒక దేశం ఇంకో దేశ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆ సైన్యాన్ని చూపించినప్పుడు ఎలా ఉంటారు? ప్రపంచ మంతట్లో ప్రతి దేశంలో సైన్య అందరూ వీరులు కాదు, సిస్టమ్గా ఉంటారు. అన్ని దేశాలు దాన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా చెప్పండి. హౌ ద గవర్నమెంట్ ఈజ్ మెయింటైనింగ్ ద డిసిప్లిన్ and the punctuality. No one is above the rules and regulations. కాన్స్టిట్యూషన్లో ఎంత చట్టం ఉందో ఆ చట్టం అంతా నువ్వు చదవలేదో కానీ ఆ చట్టం అంతా నీ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ చట్టముగా ఉండి, చట్టము ప్రభుత్వ చేతుల్లో ఉండి, చట్టం అధికార చేతిలో ఉండి, ఆ చట్టాన్ని పక్కన పెట్టి ఒక డిపార్ట్మెంట్ పోలీసులు కారు పక్కన పెట్టమంటే కరెక్ట్ అయిన కారు పక్కనే పెట్టాలి. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్, దాని అర్థం గవర్నమెంట్ అంటే అథారిటీ. చెప్పండి, అథారిటీ. ఇట్ హ్యాస్ ద రైట్ ఆన్ ఓవర్ ఎవ్రీ పర్సన్. మన ఫిన్లాండ్ వెళ్తే జాగ్రత్త అన్న 60 స్పీడ్ దగ్గర నేను 75 వెళ్ళాను. ఆ మధ్యలో రోడ్డు మీద అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. నాకు వెంటనే రిపోర్ట్ వచ్చింది, మెసేజ్ నా ఫోన్లో. నేను మన హైదరాబాద్ వెళ్ళాను. ఆ యొక్క రింగులో పైన రింగులో వెళ్తుంటే ఆపారు. అక్కడ పోలీసులు అందరూ వచ్చి ఆపారు.
ఫోన్ చేసుకున్నారు. మందపాటి రాజు ఎవరిదండి కాదు, మందపాటి రాజు అండి. దీనిలో 4 సార్లు ఈ హైదరాబాద్ పట్టణంలో ఓవర్ స్పీడ్ వెళ్ళినట్టు కనబడుతుందండి. తారీఖులతో కూడా చెప్తున్నారు. ఇవన్నీ కలిసి 3 సంవత్సరాలు జరిగినాయి ఈ 4 నేరాలు. ఇంతవరకు నాకు డబ్బులు కట్టలేదు. మీ మెసేజ్ వస్తుంటుంది మీ ఫోన్కి, అది 100 రూపాయలు రాని వచ్చాడు మాట అనేప్పటికీ. అలాగా అని చెప్పేసి కట్టాను. అప్పటికప్పుడు 5,000 చెప్ప కట్టేసాను. మొత్తం కట్టాల్సినంత. లా అండ్ ఆర్డర్. మనిషిగా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎనీబడి, నో ఆప్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, దాంతో ఏమీ సంబంధం లేదు. యు ఆర్ ఇన్ ద కంట్రీ has a law and order. Every country has a law and order. దాన్ని ఆడడానికి ఎవరు ఏ పౌరుడు తల ఎత్తకూడదు, ఏ నార్మల్ మ్యాన్ తల ఎత్తకూడదు, డిపార్ట్మెంటు అయినా తల ఎత్తకూడదు, పోలీస్ అధికారి తల ఎత్తకూడదు, కలెక్టరు తల ఎత్తకూడదు, మినిస్టరు తల ఎత్తకూడదు, సీఎం ఎత్తకూడదు, పిఎం తల ఎత్తకూడదు, లా అండ్ ఆర్డర్ జడ్జి గారు తలెత్తకూడదు, సుప్రీంకోర్టు జడ్జి గారు తలెత్తకూడదు. ఎవ్రీ వన్ షుడ్ గో డౌన్ టు ద లా. నా నిజంగా ఉన్నా తల్లుగురు ఎదురు కనపడకపోయినా సరే, ఎంతకన్నా దూరం కనపడలేదు. ఏం చేస్తాను ఆయన వచ్చాను. చూడండి, లా అండ్ ఆర్డర్ ప్రతి వ్యక్తి నెత్తి మీద ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ అనేది చిన్న పుస్తకం దాని మీద ఉంది. ఎక్కడ ఎప్పుడు చేసుకోండి, ఏం లేదు కదా, ఏం లేదు కదా, లేదా నా ఇండియా కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మీ నెత్తి మీద ఉన్నది. నాకు తెలియదండి, తెలియకపోయినా ఉంది. చూడలేదండి, అయినా ఉంది. నాకు చదువురాదండి, అయినా ఉంది. ఏది చూపిస్తాను? నా తల మీద లేదుగా. నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అది నీ మీద కూడా ఉంది. కనపడినా ఇట్ ఇస్ దేర్. దేవుడు కనపడడు. కాన్స్టిట్యూషన్ చూడడానికి కనపడదు. యూ మే నాట్ సీ ఇట్, బట్ ఇట్ ఈస్ దేర్. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం రక్షించబడి విశ్వాసంలో ఉన్న మనం అందరము కూడా ఎవ్రీ వన్ షుడ్ అబైడ్ విత్ ద గాడ్. దేవుడు, ద గాడ్ ఈజ్ కాన్స్టిట్యూషన్, ద గాడ్ ఈజ్ నథింగ్ విత్ ద లా అండ్ ఆర్డర్. ద బైబిల్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవునికి, ప్రతి మానవుడిగా పుట్టిన ప్రతి వారికి ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. ప్రభుత్వం ఎంత అధికారం ఉంది. ఈరోజు సీఎం లేరా జైల్లో, జడ్జెస్ లేరా జైల్లో, సుపీరియర్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు లేరా జైల్లో. ఏంటి అంటారు? చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టానికి ఏ మానవుడు అతీతులు కాదు. మరి ఎవరు అతీతులు? చట్టమే అతీతము. చెప్పండి, చట్టమే అతీతం. నీకు డిపార్ట్మెంట్ వాడు ఎవరు కనబడకపోయినా, నువ్వు ఏకాంతంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, అక్కడ కూడా గవర్నమెంట్ ఉంది. ఎవరు లేకుండా రహస్యంగా చీకట్లో పనిచేసినా విల్ బి కాట్ హోల్డ్. అది ఒక నేరం చేసినట్లయితే
ఎప్పటికైనా బయటపడుతుంది. ఒక ఊరిలో రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు, ఫ్యాన్ వేస్తారు, అది తోకుంటూ రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు, సమాధుల మీదకి వెళ్తుంది, ఆ సమాధిలో దొరిచేస్తున్నారు. పనివాడు దొరిస్తూ ఉంటాయి. అన్ని ఎముకలే ఉన్నాయి, మనుషులతో సమాధులు కదా, దొరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. పుల్లుతో తోడుతున్నారు, లేబర్ అది తీసి బయటపడేస్తున్నారు. మంచి పుల్లు ఎముకలు కనపడే పట్టుకుని అవరు పడేస్తున్నారు. అలా పడేస్తుంటే ఆ పుర్రి గంటలాగా మోగుతుందంట. ఇదేంటి పుర్రి ఏంటి గంటలా మోగుతుందంటే తీశారు. వాళ్ళు చూసి అందరూ చూశారు. ఏంటని చేస్తే ఆ పురి లోపల ఆడుదల మేకు ఒకటి ఉంది. ఇది ఆ మేకు ఇనప మేకు కాదు, అది రాగి మేకు. రాగి మేకు భూములు పడేస్తే తుప్పటలు, స్టీలు తుప్పటలు, అల్యూమినియం తుప్పటలు, కాపర్ తుప్పటలు, కొన్ని మెటీరియల్స్ భూమిలో ఉన్న తుప్పటలు, ఇనిమే తుప్పడుతుంది. కాబట్టి జంగల్ మేకు అలా 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 అది అందరికీ తెలిసిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలిసిపోయింది. ఇన్వెస్టిగేట్ చేసేవాడు వచ్చారు, అంత ఇన్వెస్టిగేట్ చేశారు. అన్ని ఎంక్వైరీ చేస్తే ఏ చిన్నగా సమాధిలో ఇది అక్కడ రాయండి, ఆ రాయని చదివారు. 40 సంవత్సరాల క్రితం ఆ ఊరు అతను చనిపోయాడు. అతని సమాధికి ఆ సమాధిలో ఉంది, అప్పుల్లో ఉన్నారు మీకు. అలా ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, వెతుక్కుంటూ వెళ్ళారు. ఒక మొత్తం ఇల్లు దొరికింది. మామ ఎవరమ్మా? నేనయ్యా. ఏంటమ్మమ్మ ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. నీ పేరేంటమ్మా? ఫలానా. నీ ఇంటి పేరేంటి? ఫలానా. మీ ఆయన పేరేంటి? ఫలానా. ఇది మీ ఆయన ముసలాన్ని పిలవ, ముసలాన్ని అది ఎడుతుంది. ఏమయ్యాడమ్మా? ఊరిలాడా? చచ్చిపోయాడయ్యా. ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? ఇప్పుడు 40 ఏళ్ళు అయితే చచ్చిపోయాడు. మరి ఏం చేశారమ్మా? ఏం చేస్తారో సమాధి చేసామయ్యా. ఆ సమాధులు దొడ్డి మీదగా చేస్తుంటే దానిలో ఒక పురి కనపడిందమ్మా. అక్కడ మీ ఆయన సమాధి రాయి ఉంది. ఆ పురి నీకు ఇద్దామని తీసుకొచ్చాము, ఇదిగో మీ ఆయన పురి అని ఇచ్చారు. చూసుకొని ఏడుస్తా ఉన్నాం. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నారు. మా ఆయన పురి అని చెప్పారు కదయ్యా, అందుకే ఏడుస్తున్నాను. ఆ పురి లోపల మేకు ఉందమ్మా, ఏంటమ్మా అన్నారు. అయితే పురి లోపల మేకు ఉంది, ఏంటమ్మా అన్నారు. ఏమున్నాయా? ఏసాడు ఒక్క జాత చెప్పు. ఎంత చెప్పాడు? మేనేజర్ చెప్తున్నా, గౌరవం చచ్చిపోయాడు అన్నాను కదా, చెప్పు. నేనే తలకలి మీరు కొట్టి చంపేస్తాను. 40 సంవత్సరాలు అయింది అంత విషయం. నది ఏమి విత్తనం ఆ పట్టు నీకు వస్తారు. షీ వాజ్ కాట్ హోల్. ఇంకొక విశేషం ఏంటంటే, ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రపంచంలో నేతలు ఏ దేశాలు పరిపాలించాలి, వాళ్ళు పట్టుకుంటారు, తీసుకొస్తారు, తీర్పు తీరుస్తారు, చట్టం ముందు పెడతారు. చట్టంతో చట్టంతో అతన్ని పరీక్షించి అప్పుడు అతను శిక్షిస్తారు. ఎవరు కాదంటానికి వీళ్ళే. చచ్చిపోయిన తర్వాత ఏ చచ్చిపోయిన నేరం బయటపడినా ఆ శవాన్ని తీసుకొని శిక్ష చేస్తారా ఏంటి? ఇక్కడ చచ్చిపోయాడంటే ఎన్ని నేరాలు చేసినా వదిలేసేయడానికి అదేం చేయలేరు. కానీ ఈవెన్ ఆఫ్టర్ డెత్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జెస్. మన దేవుడు శిక్షించబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనం శిక్షించబోతున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏమో శిక్షించడానికి శరీరం లేదు కదా, ప్రాణం లేదు కదా, శిక్షించేదాము. శరీరం లేకపోయినా ప్రాణం లేకపోయినా నువ్వు ఉన్నావు.
నువ్వు ఉన్నావు, స్టిల్ ఎవరు ఎలా నువ్వు కంటికి కనబడుతున్నావు, ఇది కంటికి కనబడుతున్నావు. కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ ద జడ్జిమెంట్. అలా కుర్రాడు స్కూల్ చేద్దామని చెప్పేసి కొన్ని మెసేజ్ వచ్చింది, 25,000 కట్టమన్నాం. ఎంత? 25,000. 25,000 కట్టాడు. ఇక అట్లా పైన ఉండగా ఇల్లు కడుతున్నారు కదా, ఫోన్పే చేస్తున్నారు, మరిగవుతున్నారు. అతనికి వచ్చింది, అతను 60,000 75 వెళ్ళాడు. ఒక్క ఎంత పోయింది పైన? 25,000. మరి ఇతనికి ఎంత పోయింది? ఇతనికి అదే నేల 25,000. 2 కోట్లు వేశారంట మనకి. 2 కోట్లు. అదేంటి అదే నేల? 2 కోట్లు ఏంటి? 25,000. నోకియా ఫోన్ మేనేజర్ గారు అబ్బాయి అంటారు మా ఎవరు? నోకియా ఫోన్ మేనేజర్ గారు అబ్బాయి అంటారు. అయితే మాత్రం ఆ దేశంలో కుటుంబానికి ఉన్నటువంటి ఇన్కమ్ బట్టి ఫైన్ వేస్తారు. మనకైతే అందరికీ ఇంత ఎంత అంత వేస్తారు, ఎవరైనా కాదు. ఆ దేశం అలా కాదు. అందుకని ఇక్కడ 25,000 వేసారు. 2 కోట్లు అతనికి 2 కోట్లు వేసి చట్టానికి ఎవరు కలిసే అధికారం లేదు. సరే సైఫుల్లాం. కాబట్టి ఇవన్నీ మీరు ఎందుకు తీసుకొస్తున్నారంటే దేవునికి వాక్యం అది ఒక్క చేతుల్లో ఉంటుంది. ప్రపంచంలో ఎవరి చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ప్రభువుని అనుకున్న మనందరి చేతిలో, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు, అమ్మకి బైబిల్, నాన్నకి బైబిల్, అక్కడికి బైబిల్, చెల్లి బైబిల్, అన్నకి బైబిల్, తమ్ముడు బైబిల్, కూతురు బైబిల్, అల్లుడు బైబిల్. చెప్పండి, ఎంతమంది ఉన్నామో అందరికీ బైబిల్. అన్ని బైబిళ్ళు. మనిషికి ప్లేట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ బైబిల్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది మన ఇంట్లో. వాళ్ళు వస్తున్నామంటే వాటర్ బాటిల్ ఏమైనా రావు, బైబిల్ ఏమైనా రావా? బైబిల్ ఎంతమంది బైబిల్ చేయకండి, బైబిల్ చేయకండి. బైబిల్ తప్ప మన చేతులు కాదు. అందరికీ ఉన్నాం. ఏ దేశంలో ఎవరు కూడా కాన్స్టిట్యూషన్ మనసులో పెట్టుకుంటారు, కానీ కాన్స్టిట్యూషన్ బుక్ని చేతులు పట్టుకునేవారు ఎవరు ఉండరు. ప్రతిరోజు దాన్ని చదివే వాళ్ళు ఎవరు ఉండరు. చదివిన దాని గురించి మళ్ళీ దేవుని దగ్గర ఆరాధించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఏ పౌరు దగ్గర కాన్స్టిట్యూషన్ లేకపోయినా సరే దే ఆర్ ఒబేయింగ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, బయట ఉన్నారు. మనం బయట ఉన్నాం, జైల్లో ఉన్నాం. ఎందుకని? కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు మనం చేయలేదు కాబట్టి. ఒక్కరోజు 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏ పోలీసులు తీసుకెళ్ళలేదు, ఎవరో చెట్టు కట్టలేదు, ఎవరో తప్పు మోకలేదు, అంత ఫ్రీ మ్యాన్గా ఉండిపోయారు. ఎందుకని? అది చేతులు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఉండేది. అవునా? కాన్స్టిట్యూషన్ పేరే కొంతమంది తెలియదు. ప్రభుత్వం ఉన్నాయని చెప్పు తెలుసు, తప్పు జరుగుతుందని తెలుసు, రూల్స్ అంటే ఉన్నగా తెలుసు, కానీ ఇంజనరల్గా మిగిలిన విషయంలో తెలియదు. They never got into the Constitution book. క్రీస్తు విశ్వాసం మనకు ఏమి వాదన చేశారంటే దేనికి వాక్యం అని గ్రంథము. నేను 10 ఏళ్ళ క్రితం ఆడిపిల్లో ఒకసారి అది ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే నాకు కూర్చోమని ఎదురు కూర్చున్నాను. ఆయన బాధ్యత నేను కూర్చుంటే ఆయన బలం మీద నా బైబిల్ అంతా ఉన్న బైబిల్ అది అలా తెరిచి ఉంది టేబుల్ మీద ఆఫీస్లో కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుంటే ఎవరు తప్పు అని లాయర్ ఇంటికి వెళ్ళండి,
లైట్గా టేబుల్ కుర్చీలు బలలో అవి సెల్ఫ్ కూడా ఉంటాయా? ఆ సెల్ఫ్లో బొమ్మలు ఉంటాయా? కొండపేటి బొమ్మలు ఉంటాయా? బుక్స్ ఏముంటాయి? బుక్స్ పుస్తక మరి నువ్వు కేసు పెట్టుకెళ్ళావనుకో సరిగా డాక్టర్ వెళ్ళావు, పేషెంట్ వెళ్ళావనుకో ఆ డాక్టర్ గారు బుక్స్ కూడా తిరిగేస్తాడు, లైన్ తిరిగేస్తాడు. జీవోలో ఐ డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నాడు అందుకని హాస్పిటల్లో ఆయన పేరు మర్చిపోయారు. అండ్ ఐ డిపార్ట్మెంట్ మామూలు డాక్టర్ కాదు, కానీ చాలా ఇంట్రెస్ట్ గల వ్యక్తి. మామూలు డాక్టర్తో పాటు అది పేషెంట్ వాళ్ళ సోషల్గా ఇది కూడా నమ్మకం. అంతేకాదు ప్రతిరోజు ఇచ్చేటప్పుడు ఏదో ఒక పేషెంట్ కదా చోటు తీసుకెళ్ళేవాడు ఇంటికి, అది అంతా చదివేవాడు, అంతటినీ స్టడీ చేసేవాడు. ఇప్పుడు నా ముఖం నాకు అతని పేరు నాకు మనసులో కనపడతానే ఉంది. రామేడు దాని పేరు ఏంటో తెలియాలి. అలాగే దీనికి వాక్యం ఎందుకు మనం కొనుక్కోవాలి? బైబిలు దేవరాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవా నేను మేల్కొంటినా కాంతి చేసిన దగ్గరే ఉంటాను, రాత్రి జామునందు నేను లేచి నిన్ను ధ్యానిస్తాను అని కాన్స్టిట్యూషన్ని బైబిల్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద గాడ్. దిస్ ఇస్ అ కాన్స్టిట్యూషన్. దాని అంతర ప్రకారం నువ్వు జీవించాలి. రక్షణ దేవుని నమ్మడం వారికి దానికి సంబంధం లేదు, తెలియదు వాళ్ళకి. దేవుని క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు ప్రతి ఒక్కరు బైబిల్ కొనుక్కుంటారు. మనం వెళ్ళేటప్పుడు చెప్పండి బైబిల్లో తీసుకుని వెళ్తాం. ప్రయాణం వెళ్తున్నా సరే నువ్వు బలవరాలు కాపాడినా సరే నీ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది. దీనికి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటాం. జీవనం చదువుతూ ఉంటాం. రోజు బైబిల్ చదువుకుంటారు ఇంట్లో. మీరు పది రాత్రి అంతా చదువుతారు, పగలంతా చదువుతారు, కొన్ని గంటల మోకలమే బైబిల్ చదివే ఉన్నారు. శనివారం బుధవారం ఆంజనేయం తేడా లేకుండా ప్రతిరోజు బైబిల్ చదివి ఉంటారు. ఉదయం సాయంకాలం కూడా ప్రతిరోజు బైబిల్ చదవరా? ప్రతిరోజు బైబిల్ చదవరా? చదువుతారు. బైబిల్ చదవవేనా? బోధలు కూడా వింటారా? డైరెక్ట్ ప్రసంగాలైనా మైదేంటి ఆన్లైన్లో కూడా వింటారా? ఇప్పుడు నీ జీవితంలో కనీసం 3 ప్రసంగాలు వింటావు కదా. నువ్వు ఏం చేయడం? ఇప్పుడు నీ వయసు 3 ప్రసంగాలు వింటావు కదా. 3 ప్రసంగాలు వింటున్నాయి అంతే. చెప్పు గౌకునే వేల సంఖ్యలో విన్నాడు అక్కడ సుఖంగా. బైబిల్ ఉత్సారం చదివావా? చదివాడంట. చూడండి, నీ బైబిల్ అనే కాన్స్టిట్యూషన్ ఎంత ఉంది. కొత్త నిబంధన పైకి ఎత్తాను, కొందరు కొనుక్కున్నాడు పైకి ఎత్తాను. కొత్త నిబంధనలు పైకి ఎత్తాను బైబిల్ని. కొత్త నిబంధన మాత్రమే పైకి ఎత్తండి, ఎవరి దగ్గర లేదు. హోల్ బైబిల్ పైకి ఎత్తండి. హోలీ బైబిల్, హోలీ బైబిల్, హోల్ బైబిల్, హోలీ బైబిల్, హోలీ బైబిల్ అంతేనా? హోల్ బైబిల్, హోలీ బైబిల్. అబ్బాయి గారు ఏంటని నరకన పడేసావు? నేను నరకన పడేసేయండి అబ్బాయి గారు. ఏంటి సైన్స్ అయింది? అసలు
ఎక్కడ సంచాలంట ధనవంతుడు చేతం ఆ సంఖ్యలో ఏమున్నాయా బైబిలయ్యా బైబిల్ నరకన పడేసారంటే బైబిల్ ఏంటయ్యా నరకంలో కూడా అది బైబిల్ అని ఎప్పుడు ఒక రోజు కూడా బాగుండలేదు బతికినప్పుడు కూడా బైబిల్ నేను చచ్చిపోయినప్పుడు బైబిల్లో పెట్టాను నాకు తెలిసిన బైబిల్ పెట్టుకున్నాను నా సమాధిలో సమాధిలో బైబిల్ పెట్టించుకున్నాను ఆ బైబిల్ ఇప్పుడు నా చేతిలో ఉంటుంది ఎక్కడ ఉందంట నరకంలో కూడా బైబిల్ అన్నమాట మరి ఏంటి వచ్చాను చచ్చిపోయినప్పుడు కూడా బైబిల్ నా పక్కలో నా పెట్టిలో పెట్టమని చెప్పాను చచ్చిపోయిన తర్వాత బైబిల్ నా సంఖ్య తీసుకున్నాను ఈ బైబిల్ నిత్యం నాతో ఉంటుంది నన్ను అడగడం పడేది ఎందుకు అడగడానికి వచ్చేది అన్నాడంట ఎవరిని అరే ఎప్పుడు నా బతుకంతా బైబిల్ నా చేతిలో ఉండేది నా తల పడుకునేటప్పుడు నిద్రపోతే నా తల పక్కన పెట్టుకునేవాడిని కొంచెం నా తల పక్కన పెట్టుకుని తల కింద పెట్టుకునేవాడిని ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవాడిని ఇప్పుడు బైబిల్ నేను వదలలేదు అని నరకలు ఎందుకు పడేది అడగడానికి వచ్చానండి అన్నాడంట ఎవరిని అబ్రహాం ఆడే నైట్ పక్కన లాదుగాడు ఆడే లాదు కదా లాదు నేను తెలుసా తెలుసు అబ్రహం గారు అది దగ్గర బైబిల్ ఏమైతే చూపించుకోండి నాకు అన్నాడు అది దగ్గర బైబిల్ లేదు ఎవరి దగ్గర లాజర్ గారు అంటే పర్లోకం నీ పక్కన కూర్చో పెట్టుకున్నావు నీకు బైబిల్ లేదు నీ బైబిల్ ఉన్నది నాశనం పడేసావు ఏమి న్యాయమయ్యా నీకు బతిలేదా బతుందా నీకు మర్చిపోయింది అబ్రహం దేవుని అబ్రహం అన్నాడు కానీ అబ్రహం అన్నాడు కానీ నువ్వు అబ్రహమే అన్నాడు అబ్రహం అన్నాడు కానీ నువ్వు అబ్రహం ముందేంటి అబ్రహాం తర్వాత అబ్రహాము అబ్రహం అయితే బైబిల్ ఉన్నప్పుడు ఏది దగ్గర బైబిల్ ఏమైనా కూర్చున్నాను నీ పక్కన కూర్చో పెట్టుకున్నాను మరి మీరందరికీ కూర్చున్నానా మీరందరికీ వచ్చారా కూర్చున్నారా బైబిల్ తెచ్చుకున్నారా మర్చిపోయారా తెచ్చుకోండి ఏది చూపిస్తుంది బైబిల్ మర్చిపోయిన ఎవరు లేదు ఒక్కళ్ళు లేరు కూర్చున్నా బైబిల్ మర్చిపోయినాడు అవును చచ్చిపోయిన కూడా మా చేతిలో బైబిల్ ఉంటుంది నాకు దానికి వెళ్ళేస్తారు కదా మేత కాదు రమ్మన్నారంట లెక్కలు మేత అరే 7 ఏళ్ళు ఎంతరా 48 అరే వినపట్లేదా 7 ఏళ్ళు ఎంతరా అరే ముందు కూర్చున్నాడా 7 ఏళ్ళు ఎంత అరే వెనక కూర్చున్నాడా 7 ఏళ్ళు ఎంత పక్కన కూర్చున్నాడా 7 ఏళ్ళు ఎంతరా ఎవరో చెప్పట్లా అరే పబ్లిక్ పరీక్షలో దగ్గరకు వచ్చేసినది యాన్యువల్ ఎగ్జామ్స్లో లెక్కలు సంవత్సరంతో చెప్పాను కదా 7 ఏళ్ళు ఏంటంటే ఎవరు చెప్పలేరా రాజులో ముద్దు పెడతాడంట అది ఎక్కడ పుస్తకంలో ఉండదంట నేను చెప్తాను అన్నాడంట అన్నాడు నేను చెప్తాను అది ఇదేంటి ఓట ఎక్కడ 7 ఎక్కడ చెప్తానంటే 7 ఏళ్ళు అన్నది చెప్తానంటే చెప్పరా అన్నాడంట చెప్తా ఎక్కడ పుస్తకం ఏంటి మాట్లాడి అన్నాడంట ఎందుకంటే చెప్తాడంట ఏంటి చెప్తాను ఏమని ఎకాల బుక్ చెప్తాడంటే చెప్పరా ఎప్పుడు చెప్తాడు చూసి చెప్తాడు 7 ఏళ్ళని ఎక్కడ పుస్తకం చూసి చెప్తాను నువ్వే చెప్పలేరా ఎవరైనా చెప్తారు 7 ఏళ్ళు 79 49 అని చెప్పి ఎవరైనా చెప్తాడా చెప్పడం ఎకరాల పుస్తకంలో 20 ఎకరాలు ఉన్నాయి 20 ఎకరాలు 20 వరకు ఉన్నాయి కొన్నిసార్లు కొన్ని టీచర్స్ 20 ఎకరాలు అప్పచెప్పించేవాళ్ళు కొంతమంది 10 వరకు అప్పచెప్పించేవాళ్ళు కొంతమంది అయితే 20 వరకు అప్పచెప్పించేవాళ్ళు 20 ఎకరాలు 20 వరకు అప్పచెప్పించేవాళ్ళు కొంతమంది టీచర్స్ చెప్పిన తర్వాత 7 ఎకరాలు చెప్పరా టాడా చెప్పేసి కింద పైకి చెప్పరా కింద పైకి కూడా చెప్పాడు రాకుండా అవుతారో పై నుంచి కిందకే చెప్పేవాడు కింద నుండి పైకి కింద నుంచి పైకి చెప్పేవాడు ఈజీగా తర్వాత ఇంత సబ్జెక్ట్ త్వరగా ఉన్నాడా లేదా ఎంత త్వరగా ఉన్నాడు అటు చూస్తావేంటి ఎంత త్వరగా ఉన్నాడు
అబ్బా ఎలా ఉన్నాడు, అబ్బా అని ఇలాగన్నాడు. యూ బిలీవర్, ఆర్ యూ థరో ఇన్ ద బైబిల్? నరకంలో కూడా సంత సంఖ్యలో బైబిల్ పెట్టుకొచ్చాడు ఎవరు? ధనవంతుడు. మరి నరకంలో బైబిల్ అవ్వలేదండి మనవాడు. నాకు గొప్పతనం ఏంటి తెలుసా? అక్కడ ఆ అగ్ని మళ్ళాంటి అగ్ని కాదు, అది నరకం ఉంటే అగ్ని తోట అనుకుంటారే, పొరపాటు పడుతున్నారు. నో, దట్ ఫైర్ ఇస్ టోటలీ డిఫరెంట్. దానిలో పురుగుని వేసినా, మనిషిని వేసినా, కట్టిన ఏది వేసినా అది కాలం కాలిపోతూ ఉంటుంది కానీ కాలం. సో ఇట్ రిమైన్స్. ఓ మనిషి సేవ, ఓ మనిషి అగ్నిలో పడేయండి, ఓ పావు గంట అరగంట అయిన తర్వాత లేదు. కానీ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనేటువంటి మనిషి యొక్క ఆత్మ ఎవర్ లాస్టింగ్, నరకంలో ఫైట్ కూడా ఎవర్ లాస్టింగ్. నో ఎండ్. బైబిల్ కూడా నరకానికి వెళ్ళినా సరే ఆ సంతగా ఉండాలంటే సాధిపోలేదు. నాదో పళ్ళంలో కూర్చున్నాడు కానీ ఆ చేతిలో బైబిల్ లేదు. అరే పళ్ళం కూర్చున్నాడు, ఎవరి దగ్గర బైబిల్ లేదు. అబ్రహం గారు మీ బైబిల్ అయితే? ఆయన తెల్లమోహం వేశాడు. నాదరు ధనవంతు చేసే ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడండి. ఎవరు? అబ్రహం. ఏమడిగాడు? బైబిల్ ఏదండి అన్నాడు. ఉందా? బైబిల్ ఏమన్నా పొలం ఎట్లా వచ్చావయ్యా? అదేంట్రా నాకు ధనవంతురా, బైబిల్తో నరకాన్ని వెళ్ళగలేండి, బైబిల్ లేకుండా నా పొలం ఎదురు రాలే నేను. నరకం వల్ల ధనం చేతులు ఏముందని చెప్పాను? బైబిల్. పరకలో కూర్చొని అబ్బరం గారి దగ్గర బైబిల్ లేదు, నాదుల దగ్గర అదేంటండి? రేపు యాప్లికా పెట్టాను, ఏదిరా? ఇదిగో నాన్న యాప్లికా ఎక్కడ ఉంది, ఇదిగో నాన్న యాప్లికా ఎక్కడ ఉంది, ఇదిగో నాన్న యాప్లికా. రే నీ యాప్లికా ఏదిరా? అరే నీ అందరూ పిల్లలందరూ యాప్లికా చూపించారు, అందరికి ఇచ్చాను, అందరూ చూపిస్తున్నారు. నేను ఎదురా నీకు ఇట్లా యాప్లికా ఏదిరా? లేదు నాన్న. అరే అప్పుడే అది యాపిల్ ఇచ్చావు, అందరూ దాచుకుంటే లేదంటావేంటిరా? దాచుకోమని ఇచ్చావు అనుకోలేదు నా డాడీ, ఎంత ఇచ్చావు తినేసాను అన్నారు. ఈ యాపిల్గా ఉందా దగ్గర లేదా? చూపించు. అందరూ చూపిస్తున్నారుగా. యు ఆర్ షోయింగ్ ద బైబిల్. బైబిల్ పట్టుకోవడం కాదు, బైబిల్ చేతులు కాదు, బైబిల్ కలిగి ఉండడం కాదు. నాతో దగ్గర బైబిల్ లేదు, అబ్రహం దగ్గర బైబిల్ లేదు, కానీ ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇన్ దెమ్. బైబిల్ అంతటిని వాళ్ళు జీవితముగా మార్చేసుకున్నారు. అందరూ మేషాలు వేశారు. అది 7 ఏళ్ళంతా ఎవరు చెప్పరేంట్రా అని చెప్తున్నాడు. చెప్పరంటే పుస్తకం అన్నాడు ఏంట్రా? అవును మాస్టర్, పుస్తకం అంటే చెప్తారండి. 7 ఎక్కడ చెప్పారు, అది వేరుగా 7 ఎక్కువ ఎక్కల పుస్తకం ఉంటుంది మాస్టారు. అది ఏమన్నా మేము అందరూ చెప్తామన్నారు. అది ఉంటే మీరు చెప్పేది ఏంట్రా? మీరు లేకుండా ఎక్కడ చెప్తామండి? అది లేకుండా చెప్పండి రా. మీరు చెప్తారా మాస్టర్? నేను చెప్తాను అన్నాడు. 7:49 అన్నాడు మాస్టర్. ఏదండి ఎక్కడ పుస్తకం లేదన్నాడు. లేదన్నాడు. మరి 7:49 చెప్తున్నారా ఏంటంటే తప్పది రైటా? పుస్తకం కావాలా, కరెక్ట్ చెప్పడం కావాలా? ఇంతమంది ప్రతి వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. ఇలా చాలా మంది మోసపోయినారు, చాలా మంది ఎంప్లాయీస్ టీటీకి వస్తారు. ఎన్నో ఆయన అన్నాడు కొన్ని వేల ప్రసంగాలు విన్నాను మీ అన్నాడు. బైబిల్ ఎన్నిసార్లు చదివాడు, ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు. యట్ you should change it the face of the world. వాక్య రూపంలో మాటలని అవి నీవు చదివి వాటి విని ఆ వాక్యము నీ జీవితంలో ఒక క్రియగా కన్వర్షన్. నీ ప్రభు నమ్ముకోలేదండి, నీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. ఓకే, యువర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓకే.
కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇతర మతం నుంచి వచ్చిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటారు. మరి క్రైస్తవ కుటుంబం తరతరాలకు పుట్టేవాడు, మరి నువ్వెవరు? తన కన్వర్టెడ్ క్రిస్టియనా నువ్వా? నువ్వు బైబత్ క్రిస్టియన్ అని నువ్వు అనుకుంటున్నావు, తరతరాల క్రైస్తవ నువ్వు అనుకున్నావు. అతను ఏమన్నాడు? కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నాడు. కాబట్టి క్రిస్టియన్ పరలోకమా, కన్వర్టెడ్ క్రిస్టియన్ పరలోకమా? కన్వర్టెడ్ క్రిస్టియన్. అతను పుట్టుకతో తరతరాల క్రైస్తవుడు, బై బర్త్ ఈజ్ ఎ క్రిస్టియన్. అతను కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే అతను క్రైస్తవుడు అయినాడు. వీళ్ళిద్దరిలో ఎవరు క్రైస్తవుడు అంటే ఇద్దరు క్రైస్తవులు కాదు. వీళ్ళిద్దరిలో క్రైస్తవులు ఎవరైతే ఆ కాన్షియస్నటువంటి ఆ వాక్యమును ఎవరైతే జీవితంగా మార్చుకుంటారో వారే క్రైస్తవులు. కన్వర్ట్ ద వర్డ్ ఇన్ టు ద లైఫ్. Not the religion change is not the change. By birth, no Christian by birth. I am converted. That is not sufficient. By birth, not sufficient. But what is sufficient? వాక్యం మీరు వినువారు మాత్రమే కానీ విధాన ప్రకారము జీవించిన వారుగా ఉన్నారు. ఈ పొజిషన్తో వాడుతున్నాడు. బైబిల్ కొనుక్కున్నావు, బైబిల్ చేతిలో ఉన్నది, చదువుకుంటున్నావు, నేను కలిగి ఉంటున్నావు. అదే వాక్యాన్ని ఇతరుల దాయిగారి ద్వారా వాక్యాన్ని వింటున్నావు. బట్ ఆ విన్న వాక్యాన్ని, ఆ చదివిన వాక్యాన్ని, ఆ పుట్టిన క్రైస్తత్వాన్ని, కన్వర్ట్ అయిన క్రైస్తవత్వాన్ని ఇవేం చేయాలంటే ఆ కాన్షియస్ అంతటిని కాన్షియస్గా వ్రాయబడింది. అది జీతులకు వచ్చేప్పటికి ఈ ఆరోపణలకు రావాలి. ఇదే నేను సంవత్సరానికి ఒకసారి బైబిల్ కొనుక్కుంటాను అన్నాడంట. అరే సంవత్సరం ఒకసారి బైబిలా? 20 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నావా? 20 ఏళ్ళ నుంచి బైబిల్ చదువుతున్నావా? 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నావా? సంవత్సరం బైబిల్ కొనుక్కుంటున్నావా? నీకు 20 బైబిల్ ఏరా అన్నాడంట. 20 బైబిల్ ఎందుకుంటే 20 సంవత్సరం బైబిల్ రోజు బైబిల్ కొనుక్కున్నా అంటున్నావు కదా, మరి ఏమని బైబిల్? ఏమని బైబిల్ ఉంటే ఉండవా? మరి ఇక ప్రతిరోజు లేవడం, ఆదికాండంలో మొదటి పేజీ దింపడం, నవలేసి వెళ్ళడం, రోజుకో కాగితం బైబిల్ అంతా సంవత్సరం లోపల ఈ సొంత ఆచారం కాగితాన్ని నవ్వటం మిగటం అయిపోయింది బైబిల్. అది నీ సంవత్సరం అంతా బైబిల్ చదువుతున్నావు, అది సంవత్సరం అంతా బైబిల్ నవ్వులుతున్నాడు. ఇవేమో చదువుతున్నా, అతనేమో నవ్వులుతున్నాడు. ఎవరిదో భక్తి? చదివా. ఎవరిదో భక్తి? ఏవే పనికి పనిదానా, ఏదైనా పనికి పనిదానా అంటాం. అన్నం కదా పెళ్లి చేసుకున్నాం, కావాలంటే ఎదురుకట్టు ఇచ్చేసుకున్నాం కదరా, నేను పనికి పని అంటావేంటి? పెళ్ళై 9 సంవత్సరాలు ఎంతమందికి పిల్లలు కనలేదు. నువ్వు నాకు పెళ్లి చేసుకున్నావు ఎందుకో తెలుసా? పిల్లల కోసం చేసుకున్నాను. 9 ఏళ్ళు అయింది. మరి పనికి పని అన్నది ఏమన్నా? నేను పనికి పని దానా అని పిల్లలు పుట్టలేదు, పనికి పని దాని అంటావా? మా అమ్మ 12 మంది పిల్లలు తెలుసా? పనికి పని వాడాలంట. అవుందా? మా అమ్మకి 12 మంది పిల్లలు మేము, పనికి మాట్లాడే పిల్లలు లేరంట. అమ్మ పిల్లలు లేరా? అదే చెప్పఉన్నాయి. వాళ్ళ అమ్మ అన్నాడు, ఈ అమ్మాయి అన్నాడు, ఈ అమ్మాయి మన లేకపోతే మా అమ్మ లేరా అంటాం. సరిపోతుందా? రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా వాక్యం అనేది నీ జీవితంలో క్రియగా మారాలి. పెళ్లి చేసుకున్నారు, 9 సంవత్సరాలు పిల్లలేదు, భార్య భర్త ఒకరినొకరు వదలలేదు, ఇద్దరు కలిసే ఉంటున్నారు. తృప్తిగా ఉంటారా? అసంతృప్తిగా ఉంటారా? ఏది అసంతృప్తి? భార్య మొహం చూస్తున్నాడు, మనసులో ఏమంటున్నాడు? గుడ్డు మంది అన్న పిల్లలు లేదు నుంచి అంటున్నాడు. మగవాడు అనుకుంటున్నావా? నేను చూస్తున్నాను రండి ఎంక రోజు అంది. ఇది నేను రోజు నేను చూస్తున్నాను, నాకు పిల్లలు ఇవ్వ నేను కూడా. ఇది నేను ఆ పిల్ల పుట్టాలంటే నీ బీజం నువ్వు కావాలి, నీ బీజము
భర్త ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, భర్త ఉంటుంది, భర్తతో ఉంటుంది, బీజం ఉంది, బీజం ఉంది, భర్త ఉన్నాడు, యువతలో ఉన్నారు, కానీ పిల్లలు లేరు. బీజం ఉంది కానీ ఆ బీజంలో కణాలు, బీజంలో కణాలు ఉండాలి. ఆ కణాలు కూడా ఇంత పర్సెంటేజ్లో ఉండాలి. అప్పుడే ఆ బీజం నుంచి పిల్లలు పుడతారు. నువ్వు చేసిన భక్తికి బీజాలు ఉన్నాయా? బీజాలు ఉన్నాయా? దేవుడికి బీజం లేదా? వాక్యానికి బీజం లేదా? చదివే వాక్యానికి బీజం లేదా? ఈ చేస్తున్న వాక్యానికి బీజం లేదా? బీజం ఉంటే ఏం పుట్టాలి? బీజం ఉంటే సరిపోద్దా? పిల్లలు పుట్టాలా? పిల్లలు పుట్టమంటే రిజల్ట్ అన్నమాట. బీజం యొక్క రిజల్ట్ ప్రతిరూపం. బీజం అనేది రూపం లేదు, కానీ ఆ బీజము వారి గర్భం వెళ్ళిన తర్వాత అది రూపంలో బయటకు వస్తుంది. ఏ రూపంలో? భర్తలాంటి బిడ్డ. పుట్టిన పంపించారు, 5 నెలలు అయిందని. ఆ మిగిలిన నెలలు మీ అమ్మకాడు ఇంటికాడ ఉండు. అది భర్త భార్య పంపించాడు. ఆ 4 మాసాలు అక్కడే ఉంది. 8 నెలలు వచ్చింది. బిడ్డ కనేసింది. స్నానం చేయించేశారు. భర్తకు ఫోన్ చేశారు. భర్తను వారం కూడా వచ్చాడు. వచ్చేపాటికి భర్తనంతా తెలిసింది. భర్త వచ్చే టయానికి ఈ భార్య గర్భపిల్లని శుభ్రం తలకాన్ని చూపించేసింది. శుభ్రంగా చూసేసింది. శుభ్రంగా దుబ్బాయి చేసింది. శుభ్రంగా వంట రాసేసింది. శుభ్రంగా టక్కి టవల్ కొత్త తీసుకుంది. దానిలో పొడుగు పెట్టింది. చేతితో పట్టుకుంది. భర్త లాగానే తీసుకెళ్ళి భర్త చేతికి ఇస్తుంది. ఏం మాట్లాడకుండా ఇస్తుంది, కానీ చాలా మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది? మౌనంగా, ఇవన్న భర్త నేను వివాహం చేసుకున్నాను, నీ బీజంతో పెళ్లి కావాలనుకున్నాను. నేను కూడా నువ్వు ఆ కాన్సెప్ట్ పెళ్లి చేసుకున్నావు, నేను ఆ కాన్సెప్ట్తో పెళ్లి చేసుకున్నాను. నా కాన్సెప్ట్ నీ బీజంతో నీకు బిడ్డలు కనాలండి. నీ కాన్సెప్ట్ నా భార్యగా నీ భార్యగా నన్ను ఆనందం బిడ్డలు కనాలని. ఇద్దరు కాన్సెప్ట్ కూడా ఉంటాయి. ఆ పిల్లవాడిని ఆ భర్త రాడిని మొట్టమొదటిసారిగా ఆ చేతుల్లోంచి ఆ చేతులు అందిస్తే మాట్లాడకుండా మొక్క చూసింది. ఆ చూపుతో ఏం మాట్లాడింది? నీ పెళ్లి కాదు, నీకు ఎందుకురా? చెప్పండి, ఏం మాట్లాడింది? ఎన్ని మాటలు మాట్లాడిందో. నోటితో మాట్లాడిందా? స్వరతో మాట్లాడిందా? ఎందుతో మాట్లాడిందా? చూపుతో మాట్లాడిందా? ఎప్పుడు చూపుతో మనసుతో మాట్లాడింది. ఎంత తృప్తో భార్యకి. ఏంటి ఆ తృప్తి అంటే, అచ్చం నా భర్త వాటి బిడ్డని కన్నాను. ఓ నా భర్త, నన్ను పెళ్లి చేసుకున్నావు, నాతో నువ్వు ఐక్యపరచబడ్డావు, పిల్లలను ఆశించినావు. నువ్వు ఆశించినట్లుగా సంవత్సరం లోపలే పిల్లల్ని కలిసి చెప్పినారు కొంతమంది. పెళ్ళే సంవత్సరం అవ్వలేదు. అరే అరే ఏంటిది? ఏంటి దాన్ని పిల్లలు పుట్టించారా? కొడుకు పుట్టాడా? ఆ పెళ్లి కట్టాడు పెట్టారా? పెళ్లిగారు పట్టుకొచ్చారు. పిల్లలు పుట్టాడంటే 9 మాసాలు పడుతుంది, 9 నెలలు ఉండాలి. ఈ పెళ్ళయింది, అప్పుడే పిల్లలు పుట్టాడు అన్నట్టు నాకు అనుమానం అవుతుంది అని చెప్పేసి పెళ్లి కార్డు తీసుకొచ్చి చూస్తే 9 నెలల 9 రోజులు పెళ్ళి. లేగల ఇల్లేగల? చెప్పు. కొంతమంది అంటారు, ఊరు బాబు అంటుకుంటే పిల్లలు పడుతున్నారు, ఇదే అంటుకుంటే పిల్లలు పడుతున్నారు. దేని వాక్యాన్ని అంటుకుంటున్నావు, పట్టుకుంటున్నావు, మోస్తున్నావు, చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు, వాక్యంగా వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాకి వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాకి వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాకి వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భర్తగా పెళ్లి చేసుకున్నావు. భర్త ఆ భార్య ఇద్దరు కలిసే ఉన్నారు. పుట్టింటికాడ భార్య ఉంటుంది, ఇది పుట్టికాడ ఇల్లు ఉంటున్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది పిల్లలు పుట్టారండి?
తినలేదా? అయింది. తినలేదు. అది ఎక్కడ, ఇది ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తే పెళ్ళైనా అయింది. మీ ఆయన ఉన్నాడా? ఉన్నాడు. మీ ఆవిడ ఉందా? ఉంది. ఎక్కడ ఉన్నారు? కూర్చుంటున్నాడు. భక్తి అంటున్నావు, మారు మనసు అంటున్నావు, మార్పు అన్నావు, మన సహవాసం పేరు చెప్పుకుంటున్నావు. ఓకే, అది డ్రింక్ ఫోర్తి. ఆ వాక్యం నీ జీవితంలో, ఆ వాక్యం అనేటువంటి ఆ వాక్యం అనే అక్షరం నీ జీవితంలో క్రియగా మారిపోవాలి. ఆ భర్త పెళ్లి చేసిన తర్వాత టగటగ వద్దు అన్నగా పిల్ల పుట్టేస్తున్నారు. ఎందుకని? ఆ బీజముని ఎలా మార్చుతున్నారో వాళ్ళిద్దరు కలిసి దే బోత్ అబైడెడ్, భార్య భర్తలు ఏకమై దే బ్రింగ్ ఫోర్త్ ఇన్ ద చిల్డ్రన్. దేని వివాహం చేసుకున్న వాళ్ళారా, దేవునితో ఐక్యపరచబడిన వాళ్ళారా, దేని బీజంతో సహవాసం చేస్తున్న వాళ్ళారా, దేవునితో కలిసి ఉంటున్న వాళ్ళారా. సాయంకాలం 7 గంటలకు ఫోన్ చేస్తే నువ్వైతే మీ నాన్న ఫోన్ చేస్తే మా డాడీ ప్లేట్లో ఉన్నా. రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే అతను భార్య ఎత్తింది. ఏంటమ్మా నువ్వెత్తివంటే ఆయన ప్రార్థనలో వాక్యం చదువుకున్నారు. తెల్లవారు 4 గంటలు ప్రార్థన చేసి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా ఎత్తట్లేదు. సాయంత్రాలు బాగా ఎత్తాడు. మరి 11 గంటల భార్య ఎత్తింది. తెల్లవారు ప్రార్థన చెప్తుంటే ఎవరో ఎత్తట్లేదు. అది రాత్రి అంతా ఫోన్ చేస్తే తెల్లవారు ఫోన్ ఎత్తలేదు. ఏమయ్యా నేను పేరులో ఉన్నానమ్మా, వాక్యం చదువుకున్నానమ్మా, ఆ టైంలో ఫోన్లు చేస్తున్నామ్మా. How much time you are spending in the Bible, in the presence of the God? ఎన్ని గంటలు వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తున్నారు మీరు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నారు? మీరా చెప్పినట్లుగా ఎన్ని వేల ప్రసంగాలు విన్నారు? మీ బైబిల్లో ఎన్ని గ్రంథాలు, 66 గ్రంథాలు ఉన్నాయి. దానిలో ఒక గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి. కూర్చున్న ఉన్నారు, మన సభలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అన్నిసార్లు బైబిల్ కూడా ఉన్నారు మన సహవాసం. అన్నిసార్లు దగ్గర బైబిల్ మొత్తం ఈ చివరి వరకు. ఏ రోజు చెప్పిన కొన్ని వేల ప్రసంగాలు వెళ్ళామన్నాడు. పూర్వం సేవలు కూడా 20 ఏళ్ళ క్రితం సేవల కూటంలో నేను మాట్లాడుతూ ఆ రోజు రాలేదు, మన రోజు సేవలు కూటానికి పోవటానికి జాబ్ చేస్తూ సేవలుగా పనిచేసేవాడిని. కాబట్టి నేను చెప్పాను, సేవకులేని వాళ్ళారా మీరందరూ సేవ చేస్తున్నారు, సంతోషం. అది క్రీస్తు స్వభావం మీకు వచ్చిందా? క్రీస్తు దాన్ని విశ్వాసం మీకు క్రీస్తు మనసు మీకు వచ్చిందా? నేను సార్ సాయి కూడా వాక్యం చెప్తాను, ఇక్కడ ఇలాగే చెప్తున్నాను. చెప్తూ ఒక వ్యక్తిని గద్దించాను, పేరు చెప్పకుండా గద్దించాను. షూ అంటే అతనికి అర్థమైపోయింది, నన్ను అయ్యగారు ఇట్లా మాట్లాడారని. ఇంతమందిలో అయ్యగారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆ ప్రశ్న చాలా వచ్చింది కదా, పేరు కనుకొని నాకు తెలుసు అతను సైకాలజీ. నేను బరస్ట్ అయ్యి ఇందులో చెప్పి ఇండైరెక్ట్ అయినా సరే, అతని పేరు చెప్పైనా సరే, ఆ సందర్భాన్ని చెప్పాను. కొన్ని గంటల్లో ఒక బ్యాగ్ సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఫోన్ చేసిన ఎక్కడ మళ్ళీ రాడానికన్నా అలాగే జరిగింది. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. అరగంట చూస్తే లేడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. ఇప్పటికీ స్విచ్ ఆఫ్. మళ్ళీ మాల్కి వెళ్తే నేను ఇది గమనిస్తే అయ్యా 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 నమస్కారం నమస్కారం నమస్కారం, ఈ సెల్ఫీ దిగుతాం, ఫోటో దిగుతాం. ఎవరు మీరు అన్నా? ఆ కుర్రాడు ఓ సేవకు కొడుకు, 50 భార్య ఇంకో సేవడు కూతురు. ఆ సేవడు ఈ సేవడు అలాగే మందకి మాపు చెంది సేవ చేసిన వాళ్ళే. అతను దూరం అయిపోయి ఇతను దూరం అయిపోయాడు. వాళ్ళకన్నా ఎవరిని వీళ్ళ అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కనపడిన చూసేపడికి ప్రాణం వేసి వచ్చింది. అయ్యో అయ్యగారు చాలా సంతోషించారు.
నేను కూడా సొంతం ఎన్ని దిగుతారు ఫోటోలు దిగండి అన్న, నేను కూడా దిగా. నేను జ్ఞాపకం రావట్లేదు మీకు అన్న, అయ్యా నీ ప్రసంగాన్ని వింటున్నావయ్యా, మీరంటే చాలా ప్రేమయ్యా, అబ్బాయి అన్నము చూడగలిగేవయ్యా. అది ఎంత ప్రేమ నా మీద చనిపోతున్నారు. ఏమో నేను మళ్ళీ వెనక్కి రావచ్చు సహవాసానికి, రావట్లేదు కదా. మీరన్నా రావచ్చు కదా, మాకు ఇష్టమేనా వెనక్కి రావడానికి. చూడండి మనస్సు, సమాధానం 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 అంటారంట కొంతమంది, కానీ ఏం లేదంటే సమాధానం లేదంట. ఈ నీ చేతిలో ఉన్న బైబిల్లో నువ్వు చదివినటువంటి ఇన్నిసార్లు చదివిన బైబిల్ భాగంలో, ఇన్ని ప్రసంగాలు ఉన్న బైబిల్ భాగంలో, దానిలో ఏది నీ సొంతం చేసుకున్నావు? పెళ్ళైన కొత్తలో ఒకసారి అమ్మగారు పట్టు చీర కావాలన్నారు. సరే విజయవాడ తీసుకెళ్ళారు. సరిగ్గా కొట్టు మీద పట్టు చీరలు అమ్మబడ్డారు. కేవలం పట్టు చీరలు అమ్ముతారంట కొట్టులు, ఏమమ్మరంట. భలే పట్టు దొరికిందని వెళ్ళిపోతున్నారు అంటే ఒక అమ్మాయి ఆగండి అన్నారు. ఇది పట్టు చీర షాప్ కాదన్నారు. అవునండి, మరి ఆగమంటే మీరు కొనుక్కోవడం వచ్చామన్నారు. ఆగండి అన్నారు. సరే ఆగటం ఏంటి అమ్మాయి, అసలు ఎవరు రెండుకి వెళ్తామన్నారు కానీ ఆగమంటాం ఏంటన్నా. క్షణం ఆగండి, నేను కొట్టి సంబంధించిన మనిషి నేను, అందుకే మేము మర్యాదగా ఆగమన్నాను. ఏం చెప్పారు, ఏం కావాలండి మీకు? పట్టు చీర కావాలమ్మా. ఎంతలో కావాలి? సరే ఆ మాట నీకెందుకమ్మా, ఎంతలో ఉంటాయి మీ కొట్టులో? ఎంత చీర, ఎంత ఖరీదు కావాలంటావు? ఎంత ఖరీదు చీర ఉంటాయండి మీ కొట్టులో అన్నా నేను. మా కొట్టులో 30,000 నుంచి 70 లక్షన్నర వరకు ఉంటాయండి అన్నది. అని 30,000 అమ్మాయి అని మళ్ళీ అన్నీ ఎంతలో కావాలి మీకు చేయాలన్నా. మా అమ్మగారిని చెప్పాను 3,000 లోపల కొంట, 3,000 రూపాయల లోపల కొంటానని చెప్పి తీసుకెళ్ళి గేట్ దగ్గర ఆపేస్తున్నాయి. జరిగింది ఇది కథ కాదు. లోపల రాని ఉంటాను, ఎవరు లోపతాడండి. సరే ఏం జరిగింది చెప్పాము. ఆ రీజ్ వచ్చారు అక్కడ లోనికి వెళ్ళకుండానే మేము వెళ్ళిపోయాం. 1,02 లక్షల రూపాయలు ఖరీదైన చీరలు కూడా ఉన్నాయంటుంటే వెనక్కి రావడం ఏంటండి. అది భార్య అడిగింది కదా, పెళ్ళి వెళ్ళిపోతుంది జనాలు, ఆ చీర కావాలి, పట్టు చీర కావాలని. మొత్తం తీసుకెళ్ళింది కదా, వెనక్కి రావడం చీరలు లేవన్నా అంటే అమ్మాయి నాకు అనుకున్నదాకా తక్కువ చీరలు ఏమన్నా అంత ఖరీదు 3,000 లేవన్నా, ఇంకెక్కువ కూడా ఎక్కువ మరి కొనవచ్చు కదా. 2 లక్షల రూపాయలు కొనవచ్చు కదా. 2,000 లక్షలు కట్టదా? కట్టదా ఏంటి? కడతారు. నచ్చదా? నచ్చుతుంది. నచ్చదా ఏంటి? నచ్చుతుంది. తెలుసా, నేను బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆ సేల్స్ వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఆడల బట్టలు సేల్స్ చేస్తారు. తీసుకుని సార్ మంచిదండి, కొత్తగా వస్తాయండి, అబ్బో అది అన్నీ అయిపోతున్నాయండి, ఆర్టికల్ అయిపోతున్నాయండి, అన్నీ అయిపోతున్నాయి, ఆర్టికల్ అయిపోతున్నాయండి, మంచి బెటర్ కలర్ అండి, ఒకటే ఉందండి, అన్నీ మంచి కలర్స్ అండి, అయిపోయిందండి, తీసుకోండి అన్నారు. ఏంటైనా నువ్వు ఫీజెస్ మనీ తీసుకోమని, ఈ పెళ్ళి అయిందన్నారు, నీకు భార్య ఉన్నాను, ఉండవు తెలుసు కొద్ది చీరని ఎవరు కొన్నావా అట్టంటిది అన్నా. కొనలేదండి, మొన్న కొనమంటే నేను 1,00,000 రూపాయలు కోట్లు చీరలని కొట్లు గుమ్మత్తంగా ఉన్నాను కానండి, అడుక్కునే కావాలి నాకు, అమ్మడానికి ఉన్నాను కానీ ఆ చీర కొనే నా భార్య ఇట్లా స్తోమత నాకు లేదు. ఇప్పుడు నేను కూడా అదే రకం కదా. నేను ఏ వాక్యం చెప్తున్నాను, ఏ వాక్యం మేము నిలమంటున్నాను, ఏ వాక్యం నెరవేరమంటున్నాను, మరి ఆ అనుభవం నాకు ఉండాలి కదా. ఉండాలా కళ్యాణా? మరి బట్టగుట్లో అందరూ బట్టల అమ్మలు అందరూ ఇక మంచి మోడల్లో అది కొనుక్కెళ్ళిపోతారు ఆవిడకి.
ఆ? కొరికే మరి మళ్ళా కొనమంటాడు దాని దూరకు అంత లేదు మెడకొక డోలు అన్నట్లుగా నువ్వు బోధించు వాడమేనా నేను బోధిస్తానంటే బోధించగలను నా పని 2,000 రూపాయల చీరను బోధించగలను నా పని ఒక డెప్త్ అయిన వాక్యాన్ని బైబిల్ తీసి చెప్పడమేనా నా పని బోధించడం మీద నా కొరకు నీ కొరకు బోధించను అన్నాడు కదా భక్తుడు అనలేదా గుర్తులేదా చెప్పండి బోధించాలన్నా జీవించాలన్నాడు జీవిస్తాను కాదు మాట జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును 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 నీకు పాడవచ్చు స్వరాలు వచ్చు పాటలేదు ఎందుకంటే నీకు పాడే టైం కాదని పాటలు లేదు అలా అనుకోకపోయినా నీ మనసు అర్థం దానికి అర్థమైపోయింది నీకు అర్థం కాకపోయినా నాదంతా చూసాను చూసులు పల్లాగా రాజ్యం లేదు సరే దయచేసి గమనించండి మన ప్రతి 2వ శని ఆదివారాలు కాసేపు కూర్చుని వెళ్తాను కాదు ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ కాలేదు కాబట్టి అన్ని అనుకున్నా చేయలేకపోతున్నాం రోజు 24 గంటలు అయితే 24 గంటల్లో 20 గంటలు మనం ఏదో ఒక రూపంలో చదువుతాం ఇక్కడ రకరకాల రూపాల్లో అలా మన సమయం అంతా వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని మీరందరూ చదువుకున్న వాళ్ళు హై స్కూల్ కానీ పై క్లాసులు కానీ ఎలా ఉంటాయంటే చదువుని 6 గ్రూపులు చేశారు ఎన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్టులు ఒకరోజు అంతా శ్వాసలు ఒక రోజంతా సైన్స్ వారం 4 రోజులు క్లాసులు ఉంటాయి కదా ఒక రోజు అంతా లెక్కలు అలా చెప్తారు కదా అని చదువు అన్ని సబ్జెక్టులు ఎలా చెప్తారు 6 సబ్జెక్టులు ఒక పీరియడ్ 45 నిమిషాలు ఒక సబ్జెక్టు దాని తర్వాత కూడా అదే సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఇంకో సబ్జెక్ట్ దాని తర్వాత వేరే సబ్జెక్ట్ ఉదయం 4 సాయంత్రం 3 లేదా ఉదయం 3 క్లాసు 4 గంటలు మొత్తం కలిసి ఆ రోజు టైం అంతా కలిపి రోజు సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్ చెప్పు ఆల్టర్నేటివ్ ఇది కూడా అంతే మనం ఐడియల్గా ఎలాగ వస్తున్నాము కాబట్టి రోజంతా ఉంటున్నాము కాబట్టి ఇట్ ఈస్ యూటిలైజ్ ద టైం ఇన్ ఏ సైకలాజికల్ మేనర్ సైకాలజీ ఉండాలి ఒకేసారి రోజంతా చెప్తుంటే ఈ బ్రెయిన్ యాక్సెప్ట్ సో బాడీ హ్యాజ్ ఎ సిస్టమ్ you are a person, your body has a system. దానికి సిస్టమ్ ఉంది సిస్టమేటిక్గా ఉన్నటువంటి నేచర్ దానికి ఉంది కాబట్టి దాన్ని మనం గమనించి ద జూ కోళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి జూ అంటే ఎవరు వెళ్తున్నారు కుక్క చాయ్ కోడి వెళ్ళిపోయిందా కాకి వెళ్ళిపోయిందా కుక్క వెళ్ళిపోయిందా మా భాష వచ్చాయి కోడెలు కుక్కలేదా కుక్క వినపడిందా ఛాయ్ అంటే వెళ్ళింది ఇక్కడ వెళ్ళదా నన్ను కాదు ఏంటి నన్ను కాదు దాన్ని రమ్మంటాను ఏమంటారు పొమ్మని ఏమంటారో దానికి తెలుసు షో అంటే కూలి అంటుంది ఛాయ్ అంటే కుక్క అవుతుంది జూ అంటే కుక్క అవుతుంది బొబ్బో కోళ్ళు వస్తాయి మన మధ్యలో కాకులకి కూర్చుంటే నేను వెళ్ళిపోమన్నారని అర్థమైపోయింది దానికి విశ్వాసం వల్లారా ఎంతగా వాక్యం వింటున్నావు ఇష్ అంటే కోడి వెళ్ళిపోతుంది బొబ్బు అంటే కోడి వస్తుంది ఛాయ్ అంటే కుక్క వెళ్ళిపోతుంది జూ అంటే కుక్క వస్తుంది నాకు తాగుకుంటా వస్తుంది దే ఆర్ రెస్పాండ్ అవుతున్నాయి అవి చెప్పండి యజమానికి పిలుపును అర్థం చేసుకునేవి రెస్పాండ్ అవుతున్నాయి వాక్యం వింటున్నారా
ఆర్ యు ఎక్స్పాండింగ్ ద బైబిల్? ఈ దినం ఒక వాక్యం అన్నామంటే జ్యూ అనగానే, ఒక వాక్యం వినగానే, ఒక వాక్యం చదవగానే వెంటనే ఆ వాక్యం లోబడి జ్యూ ఆ షెడ్లో ఉన్నది కూడా ఏమంటుంది? నేను జంతువులని, కోళ్ళని, కుక్కల్ని అన్నింటినీ పెంచేవాడిని చిన్నప్పటి నుంచి. మనకు దగ్గర పెట్టి ఉంది కదా, ఆ చివర నూరు దగ్గర ఇల్లు ఉండేది, ఆ చివర ఆ ట్యాంక్ వరకు మన పొలం ఉండేది, అక్కడ వరకు తోట. ఈ తోటంతా మేత ఉండేది. ఆ తోటకు ఆ చివర ఉండి ఆ చుట్టూ ఆ చుట్టుపక్కలంతా తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి పండిన తర్వాత పడిన తర్వాత 10-20 కాయలు తీసుకొని కూర్చొని ఆ జ్యూస్ అంతా పిండి చిక్కని జ్యూస్ ఒక బకెట్ పెట్టేవాడిని. ఎవరు పెడతానికి అంత తయారు చేసి ఆ బకెట్ పైన కాడ ఉంటుంది పట్టుకోవడానికి, ఆ కాడతో బకెట్ కొట్టేవాడిని. ఈ తోట చివర కొడుతూ ఆ తోట చివర ఉన్న గేద విని పరిగెత్తుకు వచ్చేది. ప్రతిరోజు లంచ్ దాని తోట నుంచి పరిగెత్తుకు వచ్చేది. అలా పెంచేవాడిని, కోళ్ళని పెంచేవాడిని. ఆ చివర ఒక గది ఉండేది నాకు, ఆ పాత ఇంట్లో, కాకరేజ్ ఇంట్లో. బాగా కిటికీలు ఉండేవి. లోపల గదిలో గుమ్మ, బయట గుమ్మ ఉండేది. గుమ్మలో గదిలో మంచం ఉండేది. కోళ్ళని బయట పెంచేవాడిని, బయట మేతేసుకుంటే బయట గూట్లు పెట్టేవాడిని. కానీ ఒక కోడి నేను నాకు మనుషులు కూర్చొని గదిలో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కూడా వచ్చేది ఆ కోడి పెట్ట చూసేది. నేను కూర్చొని మాట్లాడుకున్నాను, నా మనసు ఎక్కేది. నేను పలుకుని మాట్లాడుతున్నాడు, నా పక్కన ఆనుకుని కూర్చునేది, గుడ్డు పెట్టేది లేదు. చెప్పలే ఒకటి కోడి గుడ్డు పెట్టాలంటే మనుషులు లేని వాతావరణం ఎత్తుకుంటారు ప్రారంభంగా, అవునా? మరి ఆ కోడి చక్కగా వచ్చి నా ఒళ్ళో కూర్చొని మెడకు ఉన్న పాంటతో మాట్లాడుతున్న వ్యక్తి కూర్చుని గుడ్డు పెట్టి వెళ్ళేది రోజు. సీదా ఇంటిమేసి. మనుషులు ప్రేమించిన వాడికి ప్రేమ అర్థం కాదు, కానీ అదే ప్రేమ జంతువులను ప్రేమిస్తే అవి ఎంత కృతజ్ఞతగా ఉంటాయో, ఎంత ప్రేమగా ఉంటాయో. అవును, సరిపోదా? నేను ముగిస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతకాలంగా వాక్యం ఉంటుందండి? హౌ మచ్ ఈ కనబట్టెడ్ వర్డ్ ఇంటు ద లైఫ్. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, మీరు వింటున్న వాక్యాలు, చదువుతున్న వాక్యాలు, ధ్యానిస్తున్న వాక్యాలు, దాదాపు 8 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఈ ప్రాబ్లం ఏంటి లేదా? 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి మార్చిపోయింది. ఈ సంవత్సరం ఉంటున్నాను. ఇందుకోసం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు సేవకుడు లేడు. నేను సేవతో మాట్లాడుతూ ఎంతమంది మీరు మీ సహజ చేయించారు. సిగ్గులేదురా, నువ్వు ఒక సేవవేనా అని అన్న తర్వాత మీ మైండ్స్లో ఎలా ఫీలింగ్స్ వస్తాయని అన్నాను. ఎలా వస్తాయి? పబ్లిక్ 10 మంది కూర్చోపెట్టి లేపి నిన్ను పనికి మానవడా, నీతో బ్రతికేనా అంటే ఎలా ఉంటుంది? ఎలా రియాక్ట్ అవుతుంది నీ బాడీ? పాజిటివా నెగిటివా? ఇప్పుడు మన దగ్గర చేయలేదు, అతను లేదు. మధ్యాహ్నం కోట